గౌతమ్ మల్లికను వెతుక్కుంటూ రోడ్ల మీద అలా వెళ్తూ ఉంటాడు. ఇంతలో బుజ్జి, మల్లిక వాళ్ళు రోడ్డు మీద కనిపించడంతో ఒక్కసారిగా షాకయిపోయి "అమ్మా మల్లిక" అని చెప్పేసైతే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి, మల్లిక వాళ్ళు అయితే ఒక్కసారిగా షాకయిపోయి గౌతమ్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం "అమ్మా మల్లిక, నేను వచ్చేసానమ్మా నీ దగ్గరికి" అని చెప్పేసైతే అనుకుంటూ తన దగ్గరగా వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న బుజ్జి మాత్రం "పద మల్లిక, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లిక మాత్రం రాని అన్నయ్య, నేను ఎలా బుద్ధి చెప్తానంటే అలా బుద్ధి చెప్తాను ఈ గౌతమ్‌కి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం లేదు మల్లిక, నువ్వు గాని గౌతమ్‌కి చిక్కావు అంటే ఇక్కడి నుండి ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపోతాడు నిన్ను. అలా జరగనివ్వను. పద ఇక్కడి నుండి వెళ్ళిపోదాం దొరకకుండా అని చెప్పేసైతే అనుకుంటూ మల్లికని పట్టుకొని అలా దూరంగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే అమ్మా మల్లిక, అమ్మా మల్లిక అని చెప్పేసైతే నా వెనకాతల పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మల్లికను తీసుకొని హాస్పిటల్ లోపలికైతే వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం ఏంటి వీళ్ళు హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నా సరే నా మల్లికను నేను వెతికి మరీ పట్టుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసైతే అనుకుంటూ హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటారు. ఇంతలో స్ట్రెచర్ మీద రమ్య ఉంటూ ఉంటుంది. అది చూడకుండా అక్కడ ఉన్న మల్లిక, బుజ్జి వాళ్ళు మాత్రం ఈ కిందకి వెళ్ళిపోతే మనం కనిపించము కదా, ఇక్కడికి పద దాక్కుందాం అని చెప్పేసైతే బుజ్జి మల్లికని తీసుకొని ఆ స్ట్రెచర్ కిందన అయితే ఉంటూ ఉంటాడు. ఇంతలో గౌతమ్ మాత్రం ఆ హాస్పిటల్‌లోకి వచ్చి మల్లికని మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఎక్కడా కనిపించకపోవడంతో "అమ్మా మల్లిక, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నీ కోసం నేను చూడు ఎలా తిరుగుతున్నానో, నువ్వు నాకు ఒక్కసారి దొరికి చూడు. నిన్ను నేను ఎంత క్షేమంగా చూసుకుంటానో" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ అలా ఉంటాడు.